హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బజ్జీ మిరపకాయలతో మసాలా గ్రేవీ చేస్తున్నాను. బజ్జీ మిరపకాయలతో బజ్జీలే కాకుండా ఇలా మసాలా గ్రేవీ కూడా చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సరే, నేనైతే ఈ మిర్చి సాలన్లో ఏమేమి మిక్స్ చేస్తాను, ఎలా చేస్తాను, ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అన్ని రెసిపీస్లో నేనైతే ఇదే చెప్తూ ఉంటాను, బట్ తప్పదు, కామన్ పాయింట్ చెప్పాల్సిందే. సో ఇప్పుడైతే ఇందులో 2 స్పూన్ల వరకు నువ్వులను వేస్తున్నాను. నువ్వులను వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 2 స్పూన్ల వరకు పల్లీలను వేస్తున్నాను. వీటిని వేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని వీటిని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కర్రీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ని పెట్టుకుంటున్నాను. ఇందులో కాస్త ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఇందులో వేస్తున్నాను. వీటిని వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటాలని ఇందులో యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా వేసి బాగా కలిపేసి టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఇందులో జీలకర్రని వేయడం మర్చిపోయాను. సో జీలకర్రని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ రెడీగా లేదు అంటే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కాస్త ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే ఉప్పు, కారం, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకున్నాను. సో దాన్ని కూడా వాటర్తో సహా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసిస్తున్నాను. అవసరం అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయలని తీసుకుంటున్నాను. మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి ఒక 5-6 బజ్జీ మిరపకాయలు అయితే సరిపోతుంది. సో వీటి మీద ఉన్న ఇలా తొడిమల్ని కాస్త నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. అలాగే వీటిని నైఫ్తో ఇలా మధ్యలో ఇలా కాట్లు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న సీడ్స్ అనేవి మనం ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటాయని చెప్పేసి, అండ్ మన మసాలా గ్రేవీ కూడా మిర్చి లోపలికి వెళ్ళి ఆ మిర్చి వెళ్ళినప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ని పెట్టేసుకుంటున్నాను. ఇందులో కాస్త నెయ్యిని కాస్త నూనెని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా నూనెతో అయినా కూడా చేసేసుకోవచ్చు. నూనె వేడయిన తర్వాత మన మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు, పట్ట, లవంగం, అలా మనకి ఏది కనిపిస్తే మన ఇంట్లో అవైలబుల్గా ఏమి ఉంటే వాటిని వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ సాజీరని కూడా వేసేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మన బజ్జీ మిరపకాయలని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బజ్జీ మిరపకాయల్ని మాత్రం నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రేవీతో పాటు ఇవి కూడా ఉడికిపోయాయి అనుకోండి, ఇవి మొత్తం మనకు మెత్తగా అయిపోయి అసలు గ్రేవీ మొత్తం కూడా మనకు స్పైసీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మన మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనము సాల్ట్ని చెక్ చేసుకుందాం. నాకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువ అనిపించింది కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్రేవీని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మూత పెట్టేసాక కానీ మధ్య మధ్యలో కలపకపోతే అడుగు పట్టేస్తుంది, మన గ్రేవీ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గ్రేవీని మరిగించుకోవాలి. సో కాసేపటి తర్వాత నాకు ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా బజ్జీ మిరపకాయల్ని, దాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఈ గరం మసాలా పౌడర్ని స్కిప్ చేసేయచ్చు. నేనైతే యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాలు ఈ గ్రేవీని మరిగించుకుంటున్నాను. సుమారుగా 2-3 నిమిషాల తర్వాత మూత తీసేస్తే నాకు ఈ గ్రేవీ అనేది మంచిగా దగ్గర పడిపోయింది. అలాగే లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నేను ఆయిల్ అనేది తక్కువ వేసాను కాబట్టి నాకు అక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు.
సో ఇంకాస్త ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే మనకు మంచిగా రెస్టారెంట్లో లాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఎనీవేస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మన మిర్చి కసాలన్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని కూడా ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.